ప్రతి ఒక్కరూ సంపన్నులు కావాలని కోరుకుంటారు. కానీ సంపన్నులు కావడానికి అడ్డుపడే దుర్గుణాలు మాత్రం వదులుకోరు. ఓ 4 దుర్గుణాలను ఎవరైతే వదులుకుంటారో వారు సంపన్నులు అవుతారని విదురునీతి చెబుతోంది. సంపన్నులు కావాలంటే వదులుకోవాల్సిన దుర్గుణాలు ఏమిటో తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపన్నులు కావాలంటే వదులుకోవాల్సిన దుర్గుణాల్లో మొదటిది సోమరితనం. జీవితం ప్రగతి పథంలో సాగాలంటే సోమరితనం వదులుకోవడం చాలా అవసరం. సోమరితనాన్ని మించిన రోగం మరొకటి లేదు. బద్ధకం కారణంగా కొన్ని అవకాశాలు మనం చేజేతులా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పనులు రేపటికి వాయిదా వేయడం, ఇవాళ చేయాల్సిన పని మీద శ్రద్ధ లేకపోవడం అభివృద్ధి నిరోధకాలు. సోమరితనం వదులుకోకపోతే లక్ష్మీ కటాక్షం సిద్ధించదు. కనుక సోమరితనాన్ని వెంటనే వదిలించుకోవాలి. రెండోది అసహనం. సహనం కలిగి ఉండటం గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. అసహనంతో ఉండేవారు పని మీద శ్రద్ధ పెట్టలేరు. శ్రద్ధ లేకుండా పనులు విజయవంతంగా సాగవు. సకాలంలో పనులు జరగకపోవడం వల్ల నిరాశ నిస్పృహలు ఆవహిస్తాయి. కాబట్టి డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పనిచేసేవారు సహనంగా ఉండడం అలవరుచుకోవాలి. చేసిన పనికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్న నమ్మకంతో ఉండాలి. అనుకున్న ఫలితం వచ్చే వరకు ఓపికతో ఉండాలి. మూడోది శత్రుత్వం. పనిచేసే చోట అది ఆఫీస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎవరితోనైనా శత్రుత్వం అంత మంచిది కాదు. ఎందుకంటే శత్రువుల మధ్య పనిచేయడం ఎప్పుడైనా అసౌకర్యంగా ఉంటుంది. అటువంటి ఇబ్బందిని కొని తెచ్చుకోవద్దు అని చెబుతోంది విదురనీతి. కార్యసిద్ధికి సుహృద్భావ వాతావరణం ఉండడం అవసరం. కనుక పని మీద దృష్టి నిలపాలంటే పరిసరాలు స్నేహపూర్వకంగా ఉంచుకోవాలి. అందువల్ల చేసే పనిలో విజయం సిద్ధిస్తుంది. ఫలితంగా సంపద సమకూరుతుంది. నాలుగవది స్వార్థం. సంపాదించిన ధనం అంతా తానొక్కడే అనుభవించాలనుకునే వాడి దగ్గర లక్ష్మి ఎక్కువ కాలం నిలిచి ఉండదట. కనుక సంపాదించిన ధనంలో కొంత పేదవారి కోసం ఖర్చు చేసేవాడి దగ్గరకే మరింత సంపద చేరుతుంది. మనకు కలిగిన దానిలో కొంత ఇతరులతో పంచుకోవడం వల్ల ఆనందంతో పాటు సంపద కూడా పెరుగుతుందని విదురునీతి చెబుతోంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.